హాయ్ అన్న, నేను మీ జేసీబీ ఆపరేటర్ని. సో నేను గత 2 రోజుల నుంచి ఈ విధంగా ఇసుక అయితే తీస్తున్నాను. అది ఎలా తీస్తున్నాను ఏంటంటే ఇప్పుడు వివరంగా చెప్తాను వినండి. మీకు కూడా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. సో ఎలా తీయాలి, ఎంత మందం మట్టి తీసుకోవాలి అనేది. తీసిన వాళ్ళు గనకైతే ఇంకా నేనేమన్నా తప్పు చెప్పుంటే కామెంట్ చేయండి అన్న. ఇదిగో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక 2-3 అడుగులైతే ముందు పై మట్టి తీసుకోవాలి. పై మట్టి తీసుకున్న తర్వాత అటు ఇటు ఆ మట్టి అంతా సైడ్లు పోసేసుకొని, అటు ఇటు కాదు ఫ్రెండ్స్, ఎటన్నా ఒక పక్క మట్టి పోసుకోవాలి. తీసేసిన తర్వాత అది ఆ విధంగా మట్టి పోసుకొని ముందు శాంపుల్ చూసుకోవాలి మనం. ఫస్ట్ శాంపుల్ అంటే ముందు ఒక సాత ఒక దగ్గర పిల్లర్ గుంతలాగా గుంత తీసి అక్కడ ఇసుక ఉందా, ఎంత లోతులో ఉందా అనేది చూసుకొని ఈ ఏరియాలో ఇంకా బండి మందం అంటే బండి మందం కాదు, బండి బట్టంగా ఒక 2-3 అడుగులు ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని బార్కి వాళ్ళు ఎక్కడ దాకా తీయమంటారో అక్కడ దాకా తీసుకొని తర్వాత అక్కడ నుంచి ర్యాంప్ కొట్టుకొని బండి కిందికి దింపేసుకొని ఇదిగో ఇలాగా ఒక సైడు ఇసుక అనేది పోసుకోవాలన్నమాట మనం. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఏం లేదు, చాలా సింపుల్ పని ఇది. కాకపోతే కొంతమంది కొత్త వాళ్ళకైతే కొద్దిగా రిస్క్గా ఉంటుంది. ఏంది ఇది ఇట్లా అని. ఒక పక్క మనం ఇసుక తీస్తుంటే ఇలా నీళ్ళు వస్తూనే ఉంటాయి. నీళ్ళల్లోనే బండి దింపి నీళ్ళల్లోనే ఇసుక తీసి ఇలా పైన పోసేయాలి మనం. ఇలా పోస్తే ఇది నేను నిన్న చేసిన వర్క్ అనమాట. ఇది ఇక్కడ ఇసుక ఇలా తీసేసి ఇది ఇక్కడ ట్రాక్టర్ రావడానికి అయితే మనం పాట కూడా సరి చేశాను అనమాట వాళ్ళకి నిన్న. సో అంతేనండి, ఏం లేదు. ఇసుక ఎంత అవుతుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అట్లా తీసుకొని ర్యాంప్ కొట్టుకొని కిందికి దిగి తర్వాత పైన పోసేసుకోవాలన్నమాట. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా ఉపయోగపడతాయి మీకు.